తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణానదికి వరద పోటెత్తింది. ఈ క్రమంలో జూరాల, శ్రీశైలం, సాగర్, టైల్ బ్యాండ్, పులిచింతల ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో విజయవాడలో ఉన్న కృష్ణా బ్యారేజీకి భారీగా వరద వస్తోంది. దీనికి తోడు విజయవాడలో కురిసిన కుంభవృష్టి తోడైంది. ఈ క్రమంలో అప్రమత్తమైనటువంటి అధికారులు కృష్ణా బ్యారేజీకి ఉన్నటువంటి 70 గేట్లను ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి ఎగువ నుంచి 4,06,490 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. కాగా ప్రకాశం బ్యారేజీకి 70 గేట్లను పూర్తిగా ఎత్తివేసిన అధికారులు సముద్రంలోకి 4,06,490 క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో పాటుగా ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలువకు 500 క్యూసెక్ల నీరు విడుదల. ప్రకాశం బ్యారేజీ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వచ్చేసి 4,06,990 క్యూసెక్లుగా ఉంది. కాగా ప్రకాశం బ్యారేజీ నీటి మట్టం 12.2 అడుగులు కాగా పూర్తి స్థాయిలో నిండుకుంది. వరద ఉధృతి గంటకు పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగానే తరలించినట్లు తెలుస్తోంది.